తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, జాతకంలో గురువు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జాతకంలో ఒక స్థానంలో, ఒక భావంలో ఖచ్చితంగా ఉంటాడు. అయితే గోచారంలో ఆయన చేసేటటువంటి సంచారము ఎటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది? వారి వారి అంటే వారి జాతకాన్ని అనుసరిస్తూ ఆయన రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకటి. అలాగే జూన్లో ఆయన మారబోతున్నారు. ఈ సంవత్సరం రాశి త్రయం జరగబోతోంది కాబట్టి రకరకాలుగా విని ఒకంత గురువు అంటేనే శుభగ్రహం కదా, ఆయన నుంచి డెఫినెట్గా ఒక పాజిటివ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ అట్లా రాశిత్రయం జరిగినప్పుడల్లా హాహాకారాలు చేస్తూ లక్షల్లో జన నష్ట ప్రాణ నష్టం ఉంది అని కొంతమంది ప్రెడిక్ట్ చేస్తుంటే భయం అనిపిస్తుంది. గురువు అంతలాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ గ్రహం రీత్యా ఉంటుందా? అసలు ఈ మొత్తం అనాలిసిస్ ఒకసారి చెప్పండి. గురువు నుంచి పాజిటివే మనకి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మా. గురువు అంటే శుభగ్రహం అని అందరికీ తెలుసు. మరి అలాంటి ఆ గురువు అష్టమ గురువు అయినప్పుడు కానీ, షష్టమ గురువు అయినప్పుడు కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎవరైనా కూడా అది గోచారమైన అంతేనా? వారి వారి జాతకరీత్యా గురువు జాతకరీత్యానా? వారి వారి జాతకరీత్యా గురువు ఉండేటువంటి స్థానాన్ని మనము బేస్ చేసుకొని మాట్లాడవచ్చు. ఇప్పుడు గురువు సంతానకారకుడు. వాస్తవానికి గురువు వివాహకారకుడు. గురువు అనేటువంటి గ్రహము వారి పిల్లలను అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒకరికి సంతానం కావాలన్నా, వారి సంతానం అభివృద్ధిలోకి రావాలన్నా గురువే కదా కారకుడు. సో అలాంటి గురువు అతిచారంతో ముందుకు వచ్చిన, మళ్ళీ వెనక్కి వెళ్ళిన, మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా ఆ విధంగానే జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఉదాహరణకు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేసి చెప్తారు? ఏదో 100 విషయాలు మాట్లాడి అందులో నుంచి ఒక 2 విషయాలు అయ్యాయి అని చెప్పడము కాదు. గన్ షాట్ గా కావాలి విషయం. గన్ షాట్ గా చెప్తారా? వర్షము వచ్చే సూచనలు ఉన్నాయి అంటారు. సూచనలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. పడితే ఓకే, పడలేదా అంతే కదా. సో నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా గురువు ఎక్కడున్నాడో చూసుకుంటే చాలు. సో గురువు ఎక్కడెక్కడుంటే, మరి వ్యక్తిగత జాతకంలో ఎక్కడుంటే మంచి ఫలితాలను ఇస్తారు? తప్పకుండా గురువు అందరికీ తెలుసు, లక్ష్మీ స్థానాలు 1, 5, 9. 11వ భావము మన మోదీ గారికి 11వ భావంలో ఉన్నాడు. సూపర్ ఎక్సలెంట్. సరే, ఏదేమైనప్పటికీ కూడా గురువు మన వ్యక్తిగత జాతకం అనేది అది పక్కన పెడితే, ప్రజెంట్ గా గోచారంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ అతిచారం చెందాడు, ఇప్పుడు ఈ ఇయర్ కూడా అతిచారంలో ఉన్నది. ఉంటే ఉండనివ్వండి. బట్ ఇప్పుడు మనమే ఉన్నాము. ఉదాహరణకు ఇంటి నుండి బయటికి వెళ్ళాం, అయ్యో ఏదో మర్చిపోయాం, మళ్ళీ వెనక్కి రామా? సో తొందరపడి మనం ముందుకు వెళ్తున్నాం అంతే. ఏదో కొన్ని రాశుల వారికి యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది ఇక్కడ. గన్ షాట్. ఎవరైతే మిథున రాశి వారు బాధపడుతున్నారో 2020, 21, 22, 23 నుండి, ఎవరైతే సుమారుగా కర్కాటక రాశి వారు 2018, 19, 20లో బాధపడ్డారో, ఇలా కొన్ని రాశుల వారికి యోగాన్ని తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఇప్పుడు ప్రజెంట్గా గురువు మనకు ఈ యొక్క జూన్ 2వ తారీఖు రోజు మాత్రము కర్కాటకంలోకి వస్తాడు. కానీ కొంత బలము అనేటువంటి తక్కువనే ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలోకి ఆగస్టు 4వ తారీఖు ఒక రోజు అటు ఇటుగా, ఎగ్జాక్ట్లీ ఆగస్టు 4, ఇక్కడ నుండి బంగారం యొక్క రేటు ఢమాలని పడిపోతుంది. ఖచ్చితం బంగారం రేటు పడిపోవడం ఉంటుంది. యుద్ధ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది సామరస్యం ఉంటుంది. గ్యాస్ రిలేటెడ్ గా సామరస్యం, గ్యాస్ రిలేటెడ్ కానివ్వండి, ఇంకేది ఉన్నా కూడా మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అంటే ఒక శాంతి వచ్చేస్తుంది ప్రపంచం వ్యాప్తిగా అనుకోవచ్చు. మొన్నటి వరకు ఏ విధంగానైతే ఉన్నామో ఆ విధంగా ఉంటాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కనుక ఇలాంటి గురువు లగ్నాత్ ఉంటే, ద్వితీయాత్ ఉంటే, తృతీయాత్ ఉంటే, చతుర్థ భావంలో ఉంటే, పంచమాత్ ఉంటే ఏమిటి, 1వ భావంలో ఉంటే అర్జెంటుగా వివాహం కానీ సంతానం కానీ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఇందులో కర్కాటకం వారు రెడీగా ఉండండి. గత 2-3 సంవత్సరాల నుండి వివాహ ప్రయత్నాలు, తండ్రి లేని సంబంధాలు రావడాలు అంతా ఇంత కాదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ 2026 శ్రీ పరాభావ నామ సంవత్సరంలో రాశి పెట్టుకోండి, 100% వివాహం జరుగుతుంది. అలా అని చెప్పి
ఇన్ని రోజులు ఎదురు చూసామని చెప్పి పప్పులో కాలేయకుండా పర్ఫెక్ట్గా 1కి 2 సార్లు సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకొని ముందుకు వెళ్ళండి, చక్కగా తెలుసుకొని జాతకాన్ని. ఇక అదే విధంగా పిల్లలు, కుటుంబము, కుటుంబ వృద్ధి, పిల్లలకు సంబంధించినటువంటి వృద్ధి, పిల్లలు ఉద్యోగంలో చేరడాలు, కర్కాటక రాశికి సంబంధించి 60 ఏళ్ళ వృద్ధులు ఉన్నారనుకుందాం, వారి పిల్లలకు యోగం ఏర్పడుతుంది ఇక్కడ, వీరికి ఏర్పడే యోగాన్ని బట్టి. అదే విధంగా పెళ్లి సంబంధాలు రావడం, 2లో గురువు ఉంటే ఎవరికి, మిథున రాశి వారికి పెళ్లి సంబంధాలు రావడాలు, పెళ్లి సంబంధించింది కానీ లేదా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోవడాలు కానీ, శుభకార్యాలు చేయడాలు కావచ్చును, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కొంతమేర ఎవరైతే జీతం పెరగాలి, లేదా మాకు ప్రమోషన్ రావాలి, లేదా మాకంటూ ఒక యోగం ఏర్పడాలి, లేదా మాకంటూ ఒక దాన్ని ఏమంటారు, గుర్తింపు రావాలి, ఇంత కష్టపడుతున్నా మాకు గుర్తింపు రావటం లేదు, అదేవిధంగా వ్యాపారం విస్తరించాలి అనుకున్న ప్రమోషన్స్ అవకాశాలు, అప్పులు తగ్గేటువంటి ఛాన్సెస్ అధికంగా కర్కాటక రాశి వారికి, అదేవిధంగా వృషభ రాశి వారికి ఉన్నది ఖచ్చితంగా ఆల్మోస్ట్. ఇంకా మనకు మేషం రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి విదేశ ప్రయాణాలు కావచ్చును, స్థాన చలనాలు, గృహ యోగాలు, ఇల్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కావచ్చును, అదేవిధంగా లైఫ్ మారిపోయేటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది, కొత్త అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా కొంత అదృష్టం అనేటువంటిది వీరికి వెంట వచ్చే పరిస్థితి అయితే ఉంది, చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యోగాలు వీరికి అద్భుతంగా రాబోతూ ఉన్నది. ఇక నెక్స్ట్ ఏమిటి అంటే మనకు పాపం గత 2022 ఆగస్టు నుంచి కొట్టుమిట్టాడుతున్నటువంటి రాశి ఎవరయ్యా అంటే మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు ఆగస్టు 4వ తారీఖు నుంచి వస్తవి. ఈ వృశ్చిక రాశి వారికి కానివ్వండి, ఆల్మోస్ట్ గురువు యొక్క దృష్టి వీరికి అద్భుతంగా ఉండబోతున్నది. ఒక అదృష్టము, ఒక కెరీర్ గ్రోత్ అనేటువంటిది ఉండబోతున్నది మీనరాశి వారికి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆగస్టు 4 వరకు అన్ని రాశుల వారు వెయిట్ చేయాల్సిందే. గురువు ఇంకా కొంచెం అస్తమించే ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వెలుగు వస్తుందో, ఒక 100 బల్బ్స్ వెలిగితే ఏ విధమైనటువంటి కాంతి వస్తుందో అంతటి కాంతి అన్ని రాశుల వారికి రాబోతున్నది. కానీ ఎస్పెషల్లీ ఈ 3 రాశుల వాళ్ళు ధనస్సు రాశి వారు, కుంభరాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు బీ కేర్ఫుల్. హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, తొందరపడి ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వద్దు. బీ కేర్ఫుల్ అంటే బీ కేర్ఫుల్ అంతే. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరి ఎటువంటి నెగటివ్స్ కాకుండా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అది కూడా ఒకసారి చెప్పేసేయండి. వ్యక్తిగత జాతకాన్ని పరిశోధన ఫస్ట్ రెమెడీ. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు, మీ జాతకంలో గురువు ఎక్కడున్నాడు అనేది తెలుసుకుంటే బాగుంటుంది. గురువు అంటే ఏమిటి? మనకు చదువు చెప్పినటువంటి టీచర్స్ కావచ్చును, కనబడేటువంటి బ్రాహ్మణులు కావచ్చును, గురువులు కావచ్చును, మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చును, అదేవిధంగా మీకు విద్యను చెప్పినటువంటి గురువులు కావచ్చును. ఇందులో మీరు ఎవరికి కనెక్ట్ అయితే వారికి ప్రతి గురువారం నమస్కారం చేసుకోండి. కుదిరితే మీ తండ్రి గారు ఉన్నట్టయితే తప్పకుండా నేను చెప్పినటువంటి రాశుల వారు ఒక 12 గురువారాలు కంటిన్యూగా మీ తండ్రికి ఏదైనా కొనివ్వడమో, సర్ప్రైజ్ చేయండి ఏదైనా, లేదా తన కాళ్ళను స్పృశించండి, కాళ్ళను నొక్కండి, అంతే బాగుంటుంది. ప్రాక్టికల్ రెమెడీస్ కూడా చెప్తున్నారు. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం. జై శ్రీరామ్. మహాదేవ్.